గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. దిస్ ఇస్ లుంబిని. మన దేశంలో బీజేపీ పార్టీకి డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అండ్ కంచుకోట లాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. దాంట్లో బీహార్లో ఉన్న బంకీపూర్ కాన్స్టిట్యుయెన్సీ వెరీ మచ్ క్రూషల్. సో దాంట్లో కూడా 30 years నుండి ఒక బీజేపీ క్యాండిడేట్ గెలుస్తూ వస్తున్నారు. అంటే లాస్ట్ టైం మనం చూసుకుంటే నితిన్ నబీన్ గారు 5 times గెలిచారు అండ్ వాళ్ళ ఫాదర్ 4 times గెలిచారు. సో ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా రాజ్యసభకి వెళ్లారు కాబట్టి ఆ సీట్ ఖాళీ అయింది అండ్ అఫ్ కోర్స్ బైపోల్ కనెక్ట్ చేశారు. ఆ బైపోల్ లో కూడా మనకు జన్సురజ్ పార్టీ నుండి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రశాంత్ కిషోర్ గారు హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, తాను గెలిచారనమాట. సో తను గెలవడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అండ్ ఏమి హెల్ప్ అయ్యాయి అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ లాస్ అవ్వడానికి మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ లాస్ కి సంబంధించి మనము ఫ్యాక్టర్స్ మాట్లాడకన్నా ముందు ఎక్కువగా జన్సురాజ్ పార్టీ నుండి ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఈజ్ హిమ్సెల్ఫ్ అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, సో తను గెలవడానికి మేజర్ రీజన్స్ చూసుకుంటే ఎక్కువగా ఈ యూత్ ప్రొటెస్ట్ కి సంబంధించి లేదంటే గవర్నెన్స్ విషయంలో సివిక్ ఇష్యూస్ విషయంని అడ్రస్ చేశాడు రాదర్ దాన్ కాస్ట్ క్యాల్కులేషన్స్ అని అంటున్నారు. సో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? ప్రశాంత్ కిషోర్ క్యాంపెయిన్ మొదలు పెట్టినప్పుడు 5 నెలల ముందు యూత్ ఏం ఉండే, ఏ ప్రొటెస్ట్ లేదు, ఏం లేదు. సో ఆయన అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఆయన బీహారీ, ఆయనకు బీహార్ అంటే చాలా బాగా తెలుసు. కానీ జస్ట్ ఒక కొన్ని నెలల ముందు జరిగిన ఎలక్షన్లో వాళ్ళ పార్టీకి ఒక్క సీట్ కూడా రాలేదు. పోటీ చేసిన అన్ని సీట్లలో మినహా 2 వాళ్ళ డిపాజిట్స్ పోయింది. అట్లాంటి ఒక క్యాండిడేట్ ప్రశాంత్ కిషోర్ ఈసారి గెలవడం ఎందుకు అని అందరూ అడగవచ్చు. దీంట్లో యూత్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఒక ఫార్వర్డ్ కాన్స్టిట్యూన్సీ, కష్యత్ కమ్యూనిటీ వాళ్ళది మెజారిటీ. అక్కడ జరిగింది 2-3 కారణాలు. ఒకటి, వాళ్ళ ఇనీషియల్ క్యాండిడేట్ సిన్హా హీ పుల్డ్ అవుట్ అనమాట. ఆయన వాళ్ళ ఫ్యామిలీ రీజన్స్ అని చెప్పి పుల్అవుట్ చేశారు. ఒక్కరోజు ముందు నామినేషన్ విత్డ్రా చేసి ఒక్కరోజు ముందు ఆయన పుల్అవుట్ చేశారు. అప్పుడు బీజేపీ దగ్గర స్ట్రాంగ్ క్యాండిడేట్ లేరు. ఎందుకంటే కొత్తగా ఒక క్యాండిడేట్ని పెట్టలేరు, ఎందుకంటే అయిపోయింది. నామినేషన్ ఫైల్ చేసే రోజు, విత్డ్రా చేసిన రోజు ఒక రోజు మిగిలి ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మిగతా వాళ్ళు చూస్తే ఒక బీజేపీ ఆయన ఏం చెప్తా అనుభవి లాగా ఒకరు, ఈ వాజ్ అ యూత్ వింగ్ మెంబర్ ఉన్నారు, ఆయన కనిపించాడు. ఆయన తీసుకున్నారు, ఆయన తీసుకొని క్యాండిడేట్ చేశారు. కానీ ఆ పర్టికులర్ మంచి ఆయనకి క్యాండిడేట్ ఆ కాన్స్టిట్యున్సీలో బంకీపూర్ అనే కాన్స్టిట్యూన్సీ ఎవరికి ఆయనకు కూడా తెలియదు ఎక్కువ. అక్కడే ఫస్ట్ తప్పు బీజేపీ. ఈ ఒరిజినల్ క్యాండిడేట్ బ్యాక్అవుట్ కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఆయన వాళ్ళ ఫాదర్ ఒక ఫాదర్ స్కామ్ కేసులో ఉన్నారు, ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి కొన్ని అలిగేషన్స్ ఉండే అన్నమాట. తో అభిషేక్ కుమార్ సిన్హా, ఈ అభిషేక్ కుమార్ సిన్హా వాళ్ళ ఫాదర్ ఏదో ఫాదర్ స్కామ్లో ఇన్వాల్వ్ అని చెప్పి పుల్అవుట్ చేసిన టైంలో ఈ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 1995 నుంచి ఈ నితిన్ నబీన్ వాళ్ళ ఫ్యామిలీ గెలుస్తూ వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ 4 సార్లు గెలిచారు, నితిన్ నబీన్ 5 సార్లు గెలిచారు అక్కడి నుంచి. సో ఇట్ ఈస్ లైక్ దేర్ ఓన్ కాన్స్టిట్యుయెన్సీ అనమాట. ఈ ఇద్దరు క్యాండిడేట్ అభిషేక్ కుమార్ సింగ్ కానివ్వండి, మీరు ఈ ఓడిపోయిన క్యాండిడేట్ అంటే నీరజ్ కుమార్ సిన్హా, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసింది నితిన్ నబీనే. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ చాలా బాగా తెలుసు. అఫ్కోర్స్ నేను చెప్పాను చూడండి, నీరజ్ కుమార్ సిన్హా డిఫాల్ట్ క్యాండిడేట్ అయిపోయారు, ఆయన ఒరిజినల్ క్యాండిడేట్ కాదు. అది ఎందుకు బీజేపీ అట్లా చేశారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఒరిజినల్ క్యాండిడేట్ మీరు ఎందుకు డ్రాప్ చేస్తారు, ఆయన చెప్తారు నాకు పోటీ చేయనని చెప్పినప్పుడు అందరూ ఏమన్నారని భయపడుతున్నారు, బీజేపీ ఓడిపోతారు, దానికోసం ఈ క్యాండిడేట్ విత్డ్రా చేసుకున్నాడు అభిషేక్ కుమార్ సిన్హా. మనం బంకీపూర్ అనగానే మనం అనుకుంటాం ఇదేదో రూరల్ కాన్స్టిట్యున్సీ అనుకుంటాం, కాదు. దిస్ ఇస్ పట్నా వెస్ట్, ఇట్ ఈస్ సిటీ కాన్స్టిట్యున్సీ. ఈసారి అక్కడ ఓటింగ్ 34% అంతే. ఆలోచించండి, 54 కాదు, 64 కాదు, 74 కాదు, 34% ఓట్లు పడ్డది అంతే. ఓకే, బట్ అయినా కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 18,000 మెజారిటీతో గెలిచారు కదా సార్. లాస్ట్ టైం నితిన్ నబీన్ 59,000 ఓట్లతో గెలిచారు. ఆయన ఎప్పుడు 40 కన్నా తక్కువ గెలవలేదు. ఓడిపోయిన క్యాండిడేట్ మీద 40,000 ఓట్ల కన్నా ఎక్కువ మెజారిటీతో ఉన్నారు ఇప్పుడు 5 సార్లు. ఒకటి బైపోల్ ఉన్నాడు మీట్లో, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దెన్ హీ కాంటెస్టెడ్ అన్నమాట. సో టెక్నికలీ 4.5 అని చెప్పచ్చు. ఎప్పుడు 40,000 కన్నా తక్కువ గెలవలేదు. లాస్ట్ టైం 59,000 ఓట్లతో గెలిచారు.
ఇప్పుడు కారణాలు చూసుకుంటే ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ రోజు నితిన్ నబీన్ గారు ప్రెసిడెంట్గా నామినేట్ అయ్యారు బీజేపీది, ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఆ కాన్స్టిట్యున్సీలో క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు 5 నెలల ముందు. ఓకే. మీరు అన్నారు కదా సీజేపీ అది ఇది, సీజేపీ ఏం లేదు. ఆ టైంలోనే మీరు అప్పుడున్న వస్తున్న ఒపీనియన్ పోల్స్ చూస్తే అప్పుడే చెప్పేశారు ప్రశాంత్ కిషోర్ గెలవబోతాం. ఓకే. ప్రశాంత్ కిషోర్ని నేను 2013లో ఫస్ట్ కలిశాను. నేను అహ్మదాబాద్కి వెళ్ళినప్పుడు మోదీ గారు ఆఫీస్లో ఉన్నారు. ఆయన మోదీ గారిని ఒక ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడానికైనా ఆయన అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి. హైదరాబాద్లో ఒక ఫంక్షన్ ఉంది సిఐఏ వాళ్ళది, వాళ్ళొక లెటర్తో సహా నన్ను అక్కడ పంపించారు. సో మోదీ గారిని ఇన్వైట్ లెటర్ ఇచ్చి దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ అక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడామంతే. దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ కలిసింది నేను 2014 లోక్సభ ఎలక్షన్లో. మోదీ గారు అప్పుడు దాకా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు, ఇంకోటి గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సో నేను ఫస్ట్ హైదరాబాద్లో ఉన్నప్పుడే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొన్ని చోట్లలో మనం హోలోగ్రామ్ టెలికాస్ట్ చేశాం మోదీ గారిది. 3D పెట్టేసి ఒక ట్రక్లో తీసుకొచ్చి ఒకటే ప్లేస్ మోదీ గారు అహ్మదాబాద్లో కూర్చొని అక్కడి నుంచి ఆ టెక్నాలజీ యూజ్ చేస్తే ఆయన ఒక 200-300 చోట్ల ఆయన కనిపిస్తారు అనమాట. విజయ్ కూడా యూజ్ చేశారు తమిళనాడు. సో ఇట్స్ అన్ ఓల్డ్ టెక్నాలజీ కానీ వెరీ రిలయబుల్. ఫస్ట్ డే ఫ్లాప్ అయింది అనుకోండి, నేను ఓంగీర్లో చేశాం ఫస్ట్ డే అండ్ ఐ వాజ్ ఇన్ఛార్జ్. ఆ రోజు శాటిలైట్ ప్రాబ్లం వచ్చి అన్ని చోట్లలో క్యాన్సిల్ అయిపోయింది ప్రోగ్రామ్. నెక్స్ట్ డే మళ్ళీ పెట్టాం, సక్సీడ్ అయింది అది. ఇంద్రసేన్ రెడ్డి వీరందరూ వచ్చారు ఆ టైంలో అక్కడ. తర్వాత మనం హైదరాబాద్లో కూడా చేసాం, వివేక్ వర్ధని అక్కడని మనం చాలా మటుకు స్కూల్స్లో చేసాం, కాలేజెస్లో చేసాం, గ్రౌండ్స్లో వాళ్ళ గ్రౌండ్లో. మా దగ్గర సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటే అల్వాల్లో కూడా చేశాను నేను. కానీ ప్రశాంత్ కిషోర్ది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన టీం తీసుకొచ్చారు చూడండి, ఆ టీమ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, ఆ టీంని మీరు వాళ్ళు ఇనీషియలీ వాళ్ళ పేరు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని ఉండే, తర్వాత ఐపాక్గా మారిపోయింది అది. ఇనీషియలీ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సిఏజీ, మన సిఏజీ కాదు, గవర్నమెంట్ సిఏజీ కాదు, ప్రైవేట్ సిఏజీ. దీంట్లో వచ్చిన చాలామంది తర్వాత నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు డాయిష్ బ్యాంక్ నుంచి, హెచ్ఎస్బిసి నుంచి, కోక్, పెప్సీ, బోయింగ్ ఇట్లాంటి పెద్ద పెద్ద అమెరికన్ అండ్ యూరోపియన్ కంపెనీస్ నుంచి చాలామంది ఇండియాకి 2-3 నెలలు లీవ్ తీసుకొని వచ్చారు ఈ క్యాంపెయిన్ నడిపేయడానికి మోదీ గారు. అదే టైంలో మీకు గుర్తుంటుంది, మనీశంకర్ అయ్యర్ ఒక కామెంట్ చేశారు. టాకటోరా స్టేడియంలో ఏఐసిసి మీటింగ్ నడుస్తున్నప్పుడు ఎవరు ఛాయ్ తాగుతా, ఈ ఛాయ్ అమ్మడానికి మోదీ గారు వచ్చి ఇక్కడ ఛాయ్ అమ్మొచ్చు, ఆయన ప్రధానమంత్రి కాలేరని చెప్పారు. ఒక ఇన్సల్ట్ లాగా ఉండేది. మోదీ గారు ఏం ప్రధానమంత్రి అవుతారు, ఇక్కడ ఛాయ్ అమ్మొచ్చు కావాలంటే అన్నారు. దాన్ని పికప్ చేసుకున్నారు ప్రశాంత్ కిషోర్ ఇమీడియట్లీ. దాన్ని ఛాయ్ పే చర్చగా మార్చేశారు. ఇట్ బికెమ్ ఎ బిగ్ హిట్. ఇప్పుడు మళ్ళీ యూజ్ చేశారు దీన్ని. సో దీన్ని కూడా యూజ్ చేశారు ఆయన. ఈ ఛాయ్ పే చర్చ నాకు కూడా గుర్తుంది, మేము అల్వాల్లో చేయించాము. వీడియోకాన్ది ఆల్మోస్ట్ చాలా వందలాది సెట్స్ తెచ్చుకున్నాం, డిటిహెచ్ తెచ్చుకొని ఛాయ్ పే చర్చ లైవ్గా నడిపించాం. మోదీ గారు అడ్రస్ చేస్తారు, ఇక్కడ ఆడియన్స్ కూర్చుంటారు, కొంతమంది ప్రశ్నలు అడుగుతారు. దాని తర్వాత నేను వారణాసికి వెళ్ళాను. అంటే ఇక్కడ ఎలక్షన్ అయిన తర్వాత నన్ను అక్కడ పంపించారు వారణాసికి. వారణాసిలో మోదీ గారు లాస్ట్ ఫేజ్ క్యాంపెయిన్ 2 వారాలు ఉన్నాయి, అప్పుడు వెళ్ళాను నేను. నన్ను అక్కడ 2 బూత్లలో ఇన్ఛార్జ్తో పాటు నన్ను అక్కడ ట్యాగ్ చేశారు సోషల్ మీడియా చూసుకోవడానికి. డాక్టర్ కుష్వా అని చెప్పి ఒక మెడికల్ డాక్టర్ ఉండే, ఆయనతో పాటు ఆయనకి 2 బూత్లు ఉన్నాయి, 2400 ఓటర్స్ ఉన్నారు అప్రాక్సిమేట్లీ. 20 వాలంటీర్స్ ఉన్నారు తోడు, బీజేపీ కార్యకర్తలు. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ని కలవడం, వాళ్ళ రియాక్షన్ అదంతా నేను మొబైల్లో రికార్డ్ చేసి ప్రతిరోజు ఈవినింగ్ అది అప్లోడ్ చేసి పెడుతుండే అన్నమాట, ఫోటోనో వీడియోనో ఏదైనా కానీ. అప్పుడు కూడా వీళ్ళు అదే బిల్డింగ్లో ఉన్నారు, ఎవరు సిఏజీ వాళ్ళు. ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో అపార్ట్మెంట్, రెడీ అయిన అపార్ట్మెంట్ బీజేపీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, కొన్ని రోజుల కోసం తీసుకున్నారు ఈ క్యాంపెయిన్ కోసం. గ్రౌండ్ ఫ్లోర్లో ఆపరేషన్స్ హెడ్, దాని తర్వాత అన్ని ఫ్లోర్లో డిఫరెంట్ ఆఫీసెస్ ఉండే బీజేపీది వారణాసికి. అన్నిటికంటే పైన 2 ఫ్లోర్స్లో సిఏజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మెథాడికల్గా నడిపిస్తారు క్యాంపెయిన్. ప్రశాంత్ కిషోర్ది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఒక కాన్స్టిట్యున్సీ మ్యాప్ ఆయన ముందు పెడితే దాన్ని క్లియర్గా డివైడ్ చేస్తారు. ఎక్కడేముంది, ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరున్నారు, ఎక్కడుంటారు, ఏజ్ గ్రూప్ ఏంటి, మేల్ సెక్స్ ఫీమేల్ రేషియో ఏంటి, అది కాకుండా మిగతా దాన్ని కూడా వాళ్ళ ఎకనామిక్ కండిషన్ అన్నీ అనలైజ్ చేస్తారు. ఆయన టీం పనిచేస్తారు ఆ గ్రౌండ్లో. ఇప్పుడు కూడా ఆయన దగ్గర ఉన్నారు. అఫ్ కోర్స్ ఆయన దాని తర్వాత ఎలక్షన్ అయిపోయింది, మోదీ గారు గెలిచారు.
దాని తర్వాత మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు ఒక ఈగో క్లాష్ వచ్చింది వీళ్ళ నడిమిట్లో. ప్రశాంత్ కిషోర్కి ఐ డోంట్ నో ద ట్రూత్, కానీ నేను విన్న రూమర్స్ ఏంటంటే ఆయనకు ఒక క్యాబినెట్ పోస్ట్ కావాలన్నారు. అది మోదీ గారు అన్నారు కాదు, ఇట్స్ నాట్ పాసిబుల్, నీకు కావాలంటే ఏదైనా కన్సల్టెంటో లేదైనా సీనియర్ పొజిషన్ మినిస్ట్రీ లేదా ఒక మినిస్ట్రీలో అటాచ్ చేసేస్తాను, కానీ నేను మినిస్టర్షిప్ ఇవ్వలేను. పార్టీలో చాలామంది 20-30 సంవత్సరాల నుంచి కార్యకర్తగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎలక్షన్ గెలిచిన వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళని అకామిడేట్ చేయడం కష్టంగా ఉంటుంది. 60-65 సీట్ మినిస్టర్స్ ఉంటారు. మీరు వెయిట్ చేయండి, తర్వాత లేకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఛాన్స్ లేకుంటే ఏదైనా కమిషన్ హెడ్ గానో ఏదైనా అపాయింట్ చేస్తాను మంచిది. నో, హీ వాంటెడ్ ఓన్లీ మినిస్టర్షిప్, యూనియన్ మినిస్టర్షిప్. సో వీళ్ళిద్దరు నడుమిట్లో స్ప్లిట్ అయింది అప్పుడు. దెన్ హీ వెంట్ ఇస్ ఓన్ వే, ఐపాక్ సెటప్ చేసుకున్నారు, విచ్ ఇస్ అగైన్ మేనేజింగ్ ఎలక్షన్స్. జగన్ కోసం ఆంధ్రాలో చేశారు. అగైన్ హీ డిడ్ వెరీ మెథాడికల్ జాబ్. జగన్ని గెలిపించింది యాక్చువల్లీ ప్రశాంత్ కిషోరే. దెన్ తమిళనాడులో వెళ్ళి డిఎంకేని గెలిపించారు అక్కడ. దాని తర్వాత కల్కటాకి వెళ్ళి మమతా బెనర్జీ టీఎంసీ కోసం చేశారు 2 సార్లు. సో ప్రశాంత్ కిషోర్ బికేమ్ ఏ పొలిటికల్ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన ముందు నుంచే ఉండే, కానీ హీఈస్ వెరీ వెరీ మెథాడికల్. అదే ఆయన టీం ఉంటారు, ఒక 100 మంది ఉంటారు. వాళ్ళు కాన్స్టిట్యున్సీలో ఏం నడుస్తుంది, ఏం టాప్ ఇష్యూస్ ఉన్నాయి, ఒక్కొక్క ఏరియాలో ఏం ఇష్యూస్ ఉన్నాయి, అక్కడున్న ప్రజలు ఎవరు, ఏజ్ గ్రూప్లో ఉంటారు, వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ నేర్చుకోవాలంటే మీరు అదొక పెద్ద మిషనరీ యాక్చువల్. వీళ్ళు ఏం చేస్తారంటే 3 సార్లు విజిట్ చేస్తారు. నేను వారణాసిలో చూశాను చాలా. వీళ్ళ దగ్గర ఒక దోపర్చి సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది, చాలా పాతది అది బీజేపీలో. దాంట్లో ఏంటంటే ఒక ఎలక్షన్ బుక్ ఉంటుంది ఒకటి, మన ఓటర్ లిస్ట్. దాంట్లో 2 పేజీలు ఉంటాయి, చాలా పేజీలు ఉంటాయి. దాంట్లో 2 పేజీలు ఒకరికి ఇచ్చేస్తారు, ఒక వాలంటీర్కి ఇస్తారు. 10 మంది ఉంటారు ఒక బూత్కి, దాంట్లో ఒకరికి అప్పగించేస్తారు. దాంట్లో 40-45 మంది ఉంటారు 2 సైడ్లు కలుపుకుంటే, పేరు, ఫోటో, వాళ్ళ అడ్రస్, ఏజ్ అంతా డీటెయిల్స్ అన్ని. వీళ్ళ పని ఏంటో వీళ్ళు ఏరియా కదా, సో వాళ్ళకి తెలుస్తూ ఈ అపార్ట్మెంటో లేకుంటే దాని పక్కన ఇండిపెండెంట్ హౌసో లేకుంటే ఏదైనా ఒక చిన్న కమ్యూనిటీ లాగా కన్స్ట్రక్షన్ చేసుకుని అక్కడ వెళ్ళి వీళ్ళు కలుస్తారు. వాళ్ళని ఫస్ట్ టైం కలిసి మాట్లాడతారు. సార్ మీ పేరంతా కరెక్ట్ ఉందా, మీ ఉంది కదా లిస్ట్లో పేరు ఉంది, అది టిక్ చేసి అన్నీ చేసి వచ్చేస్తారు. వీళ్ళకి తెలుసు అప్పుడే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు. మాట్లాడుతున్నప్పుడే అప్పుడప్పుడు మోదీ గారి పేరు చెప్తారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుందని చూస్తారు. దెన్ రిటర్న్ వెళ్ళిపోయి డేటా అంతా సిస్టమ్లో ఎంటర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉండే, కంప్లీట్ ఫీల్డ్ రిపోర్ట్స్ అన్ని వాళ్ళు కంప్లీట్గా చేస్తారనమాట. దాని తర్వాత మనం ఏం చూస్తామంటే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని సెకండ్ టైం అప్డేట్ ఎప్పుడు చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ఇంకొక విజిట్కి వెళ్తారు. అప్పుడు కొంచెం సీనియర్స్ వెళ్తారు తోడు. వాళ్ళందరూ వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళు కూర్చొని మాట్లాడినప్పుడు మళ్ళీ కొంచెం ఆ సీనియర్కి వీళ్ళందరినీ తెలుసు. ఇన్ దిస్ కేసు నేను చెప్పాను ఒక డాక్టర్, మెడికల్ డాక్టర్ కుష్వా, ఆయనకి ఆ ఏరియాలోని అందరు తెలుసు అనమాట, చాలా మటుకు క్లియర్గా. డాక్టర్ కుష్వా మాట్లాడుతూ ఫ్యామిలీ రిలేషన్షిప్ అది ఇది అని మాట్లాడి కొంచెం రిలేషన్షిప్. సో నేను చూసాను అట్ క్లోజ్ అప్ అండ్ పర్సనల్ బీజేపీ ఎలక్షన్ మిషనరీ ఎట్లా పనిచేస్తున్నారు. దాన్ని మీరు 534 లోక్సభ కాన్స్టిట్యున్సీస్ మల్టిప్లై చేస్తే మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎందుకు గెలుస్తారు. ఈవెన్ రాజ్దీప్ సర్దేశాయ్ ఒక పుస్తకం రాశారు దీని మీద, హౌ బీజేపీ వార్ మెషిన్ అంటారు. వాళ్ళు ఒక కాన్స్టిట్యున్సీ అనగానే వెళ్ళిపోతారు వాళ్ళకి. బంకీపూర్లో ఎందుకు జరిగింది, ఎందుకంటే అటువైపు ఈక్వల్లీ కేపబుల్ ఒక మనిషి ఉన్నాడు, ఇఫ్ నాట్ మోర్. అండ్ సెంట్రలైజ్డ్ పవర్ మొత్తం ఇప్పుడు అంతా ఒకే కాన్స్టిట్యున్సీ కాబట్టి దాని మీదే పెట్టారు. సో అక్కడున్న ప్రజలు చూసినప్పుడు ఏంటంటే ఒకటి ఈ బీజేపీ ఈసారి నెగటివ్ క్యాంపెయిన్ బీజేపీ ఎక్కడ వెళ్ళిందంటే కష్యత్ కమ్యూనిటీ, అక్కడ ఉన్న ఫార్వర్డ్ కమ్యూనిటీ. వీళ్ళు బీజేపీ చాలా మటుకు వాళ్ళకి ఒక ఒపీనియన్ ఏమొచ్చిందంటే మా పిల్లలకు ఉద్యోగం రావట్లేదు, మా పిల్లలకి అడ్మిషన్ రావట్లేదు, మా పిల్లలకి ఈ రిజర్వేషన్ వచ్చింది దాంతో మా పిల్లలకి అసలు ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నా అడ్మిషన్ రావట్లేదు, దాంతో ఉద్యోగం రావట్లేదు. వాళ్ళకు ఒక కోపం ఉండేది, అది బీజేపీ ఇగ్నోర్ చేశారు. వేరే ప్రశాంత్ కిషోర్ పికప్ చేశారు అది. ఆయన ఏం ప్రామిస్ చేయలేదు, సింపథైజ్ చేశారు. నేను అదే మళ్ళీ క్యాంపెయిన్స్లో ఎప్పుడు చెప్తుంటాను, ఎందుకంటే చాలా క్యాంపెయిన్స్ చూశాను నేను. 1970s నాయన్ నరసింహారెడ్డి గారు ఫస్ట్ టైం జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు మా కాలనీ జమస్మానేకి వచ్చారు. ఆయన ముషీరాబాద్ నుంచి పోటీ చేశారు. జార్జ్ ఫెర్నాండెస్ గారు ఆయన తీసుకొచ్చారు మా దగ్గరికి. మాకు జార్జ్ ఫెర్నాండెస్ అంటే దేవుడు సమానం అన్నమాట ఆ టైంలో. దట్ టాల్ ఎ లీడర్. సో అప్పటి నుంచి పాలిటిక్స్ చూసుకుంటూ వస్తున్నాం మేము. నాకైతే జనతా పార్టీ, దాని తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీకి 1984లో 2 సీట్లు గెలిచారు. ఒకటి హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు, ఇంకా మన అక్కడి నుంచి జంగారెడ్డి గారు, మళ్ళీ మేసానా నుంచి ఆకార్ పటేల్. ఇక్కడ జంగారెడ్డి గారు, అక్కడ ఆకార్ పటేల్, ఇద్దరే ఉన్నారు ఎంపీస్ బీజేపీకి 1984. అక్కడి నుంచి వాళ్ళు ఇంక్రీజ్ అయ్యి
ఇప్పుడు వాళ్ళ దగ్గర గవర్నమెంట్ 3 సార్లు గవర్నమెంట్ నడిపిస్తున్నారు వాళ్ళు. టోటల్ ఈవెన్ 300 క్రాస్ అయింది 2019లో. 2024లో తగ్గి 240కి వచ్చింది అది. ఓకే, సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ వైపు నుంచి బీజేపీకి ఒక అడ్వాంటేజ్ పట్నా వెస్ట్లో ఉండే, దట్ ఈస్ బంకీపూర్లో. అది వాళ్ళు దే హ్యావ్ లిటరలీ స్క్వాండర్డ్ అంటారు ఇంగ్లీష్లో, పోయింది వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు క్యాండిడేట్ సెలక్షన్లో ఫెయిల్ అయ్యారు ఫస్ట్. సెకండ్, వాళ్ళు క్యాంపెయిన్ చాలా మటుకు ఏం చేయలేకపోయారు అక్కడ. ఎందుకంటే పాజిటివ్గా ఏం కన్వే చేయలేకపోయారు. నితిన్ నబీన్ గారు వాళ్ళు అనుకున్నారు, ఒక స్టేట్మెంట్ వచ్చింది, అది ఏఐ బేస్డ్ అంటున్నారు, ముఖ్యమంత్రి పేరు మీద. ఓ రవిశంకర్ ప్రసాద్ గారు, ఆయన ఎంపీ అక్కడి నుంచి. ఓకే, హీ ద పార్ట్ ఆఫ్ ద ఈ బంకీపూర్ అని చెప్పేది పట్నా వెస్ట్, అక్కడ ఒక కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఆ సెగ్మెంట్లో. వీళ్ళిద్దరు పేర్లు ఎవరిలో ఒక పేరులో ఒక ఆడియో క్లిప్ వెళ్ళింది బయటికి. ఏ కుక్కనా పిల్లిని అక్కడ నిలబడిపిస్తే బీజేపీ పేరు మీద వాళ్ళు గెలుస్తారు అని చెప్పి. గ్రాంటెడ్గా తీసుకున్నారేమో అని చెప్పి దట్ డ్యామేజ్ బీజేపీ కన్సిడరబ్లీ. తర్వాత అది ఏ అయింది, పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు, కానీ డ్యామేజ్ వాజ్ డన్. అంటే యూ హెవ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బీజేపీ ఓటర్ ఎవరికి వేస్తారు, ఫార్వర్డ్ కమ్యూనిటీకి అసలు వాళ్ళు మనకే వేస్తారు, ఇంకెవరికి వేయరు అని చెప్పి ఒక ఫీలింగ్ ఉండే అన్నమాట. అది బీజేపీ చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే ఫార్వర్డ్ క్యాస్ట్ని దట్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇది మనం దీనికన్నా ముందు 2024 లోక్సభ ఎలక్షన్లు చూసాం మనం. అప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేసి కొత్త క్యాండిడేట్స్ని పెట్టారు బీజేపీ. అది చేసిన పెద్ద తప్పు. దాంతో బీజేపీ 80 సీట్లలో చాలా తక్కువ 30+ సీట్లోనే గెలిచారు బీజేపీ. అది సెలెక్షన్ క్యాండిడేట్స్. ఎందుకంటే యూపీ, బీహార్ లాంటి మన ఆంధ్ర లాగానే క్యాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాంతోపాటు సబ్ క్యాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాంతోపాటు మీరు క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో జరిగిన ఎలక్షన్లో అక్కడ కూడా బైపోల్ ఉండే. అక్కడ బీజేపీ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండే వాళ్ళ దగ్గర. అఫ్కోర్స్ అది కాంగ్రెస్ సిట్టింగ్ సీట్, అక్కడ ఉన్న లెజిస్లేటర్ డిస్క్వాలిఫై అయిపోయారు ఏదో ఫ్రాడ్ కేసులో. సో బైపోల్ జరుగుతుంది, కొత్త క్యాండిడేట్ని కాంగ్రెస్ తీసుకొచ్చారు. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ మీద చాలా కరప్షన్ అలిగేషన్స్ ఉంది, కానీ వాళ్ళు క్యాండిడేట్ మార్చలేదు. ఎందుకంటే ఇది వెరీ స్ట్రాంగ్ గై. కరప్షన్స్ అలిగేషన్ ఉండి అండి అన్నారు. అదే టైంలో ఇక్కడ బంకీపూర్లో క్యాండిడేట్ని రీప్లేస్ చేశారు. ఆయన తప్పు కూడా కాదు, వాళ్ళ నాన్నగారిది ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి పాపం క్యాండిడేట్ని తీసేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రశాంత్ కిషోర్ దీనంటే పడతాడు, కరప్షన్ అలిగేషన్స్ అని చెప్పి దాని పక్కన జరిపేశారు. మధ్యప్రదేశ్ అదే జరిగింది. ఆ స్ట్రాంగ్ క్యాండిడేట్ని తీసి ఏదో వీక్ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టారు బీజేపీ. 6,000 ఓట్లతో అక్కడ కూడా ఓడిపోయారు. గుజరాత్లో గెలిచారు, అది వాళ్ళ సేఫ్ ఏరియా, వాళ్ళు గెలిచారు. కానీ ఈ 2 సీట్లలో మీరు చూస్తుంది ఏంటంటే బీజేపీ ఒక ఏం చెప్తారు, మేము ఎట్లయినా కలిసేస్తాంలే అని చెప్పి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఇంకోటి ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నారు, కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చి బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు మన దాంట్లో పొలిటిక్స్లోది. ఇప్పుడున్న బీహార్ ముఖ్యమంత్రి కానీ, ఒరిస్సా ముఖ్యమంత్రి కానీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ న్యూబీస్, కొత్త వాళ్ళు. ఈవెన్ హర్యానా టు సర్టన్ ఎక్స్టెంట్. ఎక్స్పీరియన్స్ ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, అక్కడ స్కిండియా కానీ మేడం, ఇక్కడ ఒరిస్సాలో ఇట్ కుడ్ హావ్ బీన్ ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, అట్లాంటి క్యాండిడేట్స్ని పెట్టకుండా వీళ్ళేం చేశారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. దాంతో బీజేపీకి ఇప్పుడు స్టేట్స్లో ఒక ల్యాక్ క్లస్టర్ పర్ఫార్మెన్స్ అవుతుంది. బీహార్ ముఖ్యమంత్రి ఎవరు అనగానే మీకు ఇమీడియట్గా మీకు పేరు రాదు. ఇనీషియల్లీ నితీష్ కుమార్ అంటారు మీరు అప్పుడు, లేకుంటే మన ఇక్కడ ఛత్తీస్గఢ్లో డాక్టర్ రమన్ సింగ్ అంటారు, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, ఇట్లాంటి రాజస్థాన్లో స్కిండియా మేడం, వాళ్ళందరూ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని రీప్లేస్ చేసి ఒక న్యూ బ్లడ్ని తీసుకురావడానికి బీజేపీ ట్రై చేశారు. దాంట్లో హైకమాండ్ తప్పు ఉంది. ఎప్పుడైనా ఒక పార్టీ ఎలక్షన్ నడిపిస్తున్న ఒక మిక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ ఉండాలి. మీరు అందరు ఫ్రెషర్స్ తీసుకొస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది. కాంగ్రెస్ అది చాలా క్లియర్గా హ్యాండిల్ చేసుకున్నారు, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు దాన్ని. అఫ్కోర్స్ బీహార్లో వాళ్ళకి ప్రెజెన్స్ ఎక్కువ లేదు, బట్ అయినా కూడా ఇది ప్రశాంత్ కిషోర్ వాడుకున్నారు కదా, అంటే వీళ్ళకి ఒక్కరు కూడా నమ్మకస్తులు లేరు క్యాండిడేట్ ఇక్కడ అని చెప్పేసి చెప్పారు కూడా. అది ఈ రానిస్ క్యాంపెయిన్ ఆన్ దట్ లాస్ట్ వీక్, ఎందుకంటే 2 వీక్స్ ఉంటుంది కదా క్యాంపెయిన్ టైం. ఆయన దానికన్నా 4 నెలల ముందే మొదలు పెట్టాడు. ఆయనకి లాస్ట్ 2 వీక్స్లో ఆయన దీని మీద వచ్చారు, నేను ఎట్లయినా గెలవబోతున్నాను, వీళ్ళు భయపడుతున్నారు, దానికోసం క్యాండిడేట్ని మార్చారు. ఒరిజినల్ క్యాండిడేట్ పారిపోయాడు, నేను ఆయన గెలవలేడని చెప్పేసి నాకే ఓటేసి వేశారు. అంటే ఎంత పెద్ద మార్జిన్ ఏం కాదు. నితిన్ నబీన్ కలిసిన 59,000 చూస్తే 19,000 ఏం కాదు, 40,000 ఓట్లు తక్కువ మెజారిటీకి. కానీ ఓట్ పర్సంటేజే పడిపోయింది. ఓట్ పర్సంటేజ్ 34% అంటే చాలా తక్కువ. అఫ్కోర్స్ అర్బన్ సెగ్మెంట్స్లో ఎప్పుడు మీరు హైదరాబాద్ కూడా చూడండి 50-55 ఉంటుంది అంతే. హైదరాబాద్ అంటే మెడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, మన సైబరాబాద్ అన్నీ కలుపుకుంటే ఇక్కడ ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలో
50-55 దానికన్నా పైకి వెళ్ళదు. ఓకే. బహుశా ఈసారి ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఫేక్ ఓటర్స్ అందరిని తీసేసినప్పుడు ఒక 65-70 దాకా వెళ్తుంది ఈసారి. ఇది ఒక లెసన్ బీజేపీకి. ఓకే. దీనిలో కొంతమంది సీజేపీ అని చెప్పారు, సీజేపీకి ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎందుకంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ దానికన్నా ముందే డిసైడ్ అయిపోయింది. రైట్. ఓకే, ఇట్ వాస్ ప్యూర్లీ ప్రశాంత్ కిషోర్స్ ఒక పర్సనల్ కరిష్మా అని చెప్పొచ్చు. నేను ఒక బీహారీ అండ్ మోదీ గారు ఏం చెప్పారంటే అక్కడ ఫస్ట్ బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మీ పిల్లలకి నేను డేటా ఇస్తాను, వాళ్ళు నేర్చుకోవచ్చు అని చెప్పారు. అంటే కంప్యూటర్ నేర్చుకోవచ్చు, ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు, డేటా ఇస్తున్నాను మీకు అని చెప్పేసి. ప్రశాంత్ కిషోర్ దాన్ని రివర్స్ చేసామన్నా అంటే మాకు మా బేటా ఇవ్వండి, మాకు డేటా వద్దని. దానికి కారణం ఏంటంటే బీహార్ నుంచి చాలామంది యంగ్స్టర్స్ ఉద్యోగం కోసం బయట వెళ్ళి పనిచేస్తారు. ఓకే, మీ హైదరాబాద్ చూడండి, మీరు చెన్నై చూడండి, బెంగళూరు చూడండి, కేరళ వెళ్ళండి, ప్రతి స్టేట్లో బీహార్, యూపీ, అస్సాం వాళ్ళు కనిపిస్తారు. అండ్ స్పెషల్లీ బీహార్. నార్త్ ఇండియన్స్ మనకు ఒక సౌత్ ఇండియన్స్కి ఒక యాటిట్యూడ్ ఉంది, ఎవరు కనిపిస్తే కానీ వాడిని బీహారీ అంటారు నార్త్ ఇండియన్, మనకి మద్రాసి అంటుండే ముందు అట్లనే. సో సేమ్ థింగ్ ఫర్ బీహార్, ఒక ఇన్సల్ట్ వర్డ్ లాగా అయిపోయింది అది. సో ప్రశాంత్ కిషోర్ దాన్ని క్యాంపెయిన్లో యూజ్ చేశారు. బీహారీ అని బయట సౌత్ ఇండియాలో మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. ఒక తమిళనాడు పొలిటీషియన్ అయితే డిఎంకేది వీళ్ళు పానీపూరి అమ్ముతారు, ఇక్కడ వచ్చి వీళ్ళు టాయిలెట్ అడుగుతారు మా దగ్గర అని చెప్పారు. సో ఇట్ వాస్ వెరీ డ్యామేజింగ్ స్టేట్మెంట్. నార్త్ ఇండియన్ వాళ్ళు పాపం కష్టపడి పనిచేస్తారు. సరే ఛత్ పూజ టైంలో ఒక నెల పాటు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు, తర్వాత వస్తారు, తిరిగి వస్తారు. సో బీహార్లో ఎంప్లాయ్మెంట్ లేదు. ఒక మినరల్ రిచ్ స్టేట్ జార్ఖండ్ పక్కన వెళ్ళిపోయినప్పుడు బీహార్కి రెవెన్యూ తగ్గిపోయింది. బీహార్లో ఆపర్చునిటీస్ లేదు, లా అండ్ ఆర్డర్ చాలా దారుణ పరిస్థితి, ఇప్పుడు బాగుపడ్డది. సో ఎవరు ఇండస్ట్రీలస్ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రావట్లేదు, అది పెద్ద ప్రాబ్లం. సో ఉద్యోగాలు లేవు, సో పిల్లలు ఏం చేస్తారు, బయట వెళ్ళి పనిచేస్తారు. అదే 20,000, 25,000 వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అడగట్లేదు, 20,000-25,000 వాళ్ళకి బీహార్లో దొరికితేనే వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ పని చేసుకుంటారు. ఈ రెంట్ ఇవ్వక్కర్లేదు, ఫ్యామిలీ నుంచి సపరేట్ అయ్యి ఒక సంవత్సరం ముందు బయట ఉండలేదు, వాళ్ళే వండుకోవాలి, ఇదంతా ప్రాబ్లమ్స్ ఉంటుందన్నమాట. అది చూసినప్పుడు బీహార్ని డెవలప్ చేయడానికి ఒక విజన్గా ప్రశాంత్ కిషోర్ ఒక విజన్ తీసుకొచ్చారు ఈ 4 నెలల క్యాంపెయిన్లో. ఇదంతా పబ్లిక్ మర్చిపోయారు. ఐ మీన్ మన దగ్గర ఉన్న పబ్లికేషన్స్ అంతా దీనికి వెళ్ళలేదు. ఆయన 4 months బిఫోర్ ఏం జరిగింది బీహార్లో ఉన్న న్యూస్ పేపర్లు తీసి చూస్తే మీకు కనిపిస్తుంది అదంతా. ఈ వాస్ టాకింగ్ ఆఫ్ డేటా వర్సెస్ బేటా. సో ఇదన్నమాట మెయిన్ పిచ్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్, ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి బీహార్కి. అది పాసిబ్లీ బీజేపీ ఫెయిల్ అయింది చెప్పడం క్యాంపెయిన్ స్టేట్మెంట్ చేయలేకపోయారు. అలాగే బీజేపీలో ఎవరైతే ఫార్వర్డ్ కాస్ట్ ఓటర్స్ ఉన్నారో, లాయల్ ఓటర్స్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు జనసురజ్ పార్టీకి. అండ్ దాంతోపాటు ఆర్జేడీ ఎలాగో గెలిచే సూచనలు కనిపించట్లేదు కాబట్టి సరే అదేదో ఓటు మనము ప్రశాంత్ కిషోర్కే వేద్దాం అన్నట్టుగా కూడా షిఫ్ట్ అయింది. అంటే ఒక స్ట్రాటజిక్ గా షిఫ్ట్ అనేది జరిగింది అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మీసా భారతి, లాలూ ప్రసాద్ కూతురు, ఈ రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం లోక్సభ పార్లమెంట్ బయట ఎన్డీటీవీకి ఒక వీడియో బయట ఇచ్చారు. ఆమె ఏం చెప్పిందంటే ఇది కావాలని చెప్పి బీజేపీ వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేశారు ప్రశాంత్ కిషోర్ కని. అది మనం యాక్చువల్లీ ఫస్ట్ నవ్వుతాం, కానీ యాక్చువల్ చూసే ఒక స్ట్రాటజిక్ మూవ్. తర్వాత నేను అదే రోజు సాయంత్రం నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, దాంట్లో జోసెఫ్ విజయ్ని తీసుకొచ్చి డిఎంకేని ఫినిష్ చేశారు బీజేపీ, ఇక్కడ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి బీహార్లో ఆర్జేడీని ఫినిష్ చేసేస్తారా? అప్పుడు ఏమవుతుంది, ఆర్జేడీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, ఇట్ విల్ బి ప్రశాంత్ కిషోర్ వర్సెస్ బీజేపీ. ఇది బీజేపీ ఆడుతున్న గేమ్ ప్రతి స్టేట్లో. మహారాష్ట్రలో షిండే, కర్ణాటకలో కుమారస్వామిని వైపౌట్ చేసేసారు కంప్లీట్గా, బీహార్లో నితీష్ కుమార్ని పంపించేసి బీహార్ కూడా మొత్తం నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీ మ్యాక్సిమం సీట్ పోటీ చేస్తారు. ఇదంతా ఒక కన్సాలిడేషన్ నడుస్తుంది. మమ్మల్ని కావాలని చెప్పి మా పార్టీని బీహార్ నుంచి మొత్తం వైపౌట్ చేయడానికి బీజేపీ ఆడిన గేమ్ అని చెప్పి మీసా భారతి అలర్ట్ చేస్తుంది. ఆమె చెప్పిన దాంట్లో దెర్ ఇస్ సమ్ ట్రూత్ టు ఇట్. ఎందుకంటే ఈ ఓట్స్ మీరు చెప్పింది అదే ఫ్యాక్టర్. ఈ ఫార్వర్డ్ కాస్ట్ ఓట్ వాళ్ళేమనుకున్నారు, ఈ లాలూకి ఇచ్చే బదులు వీళ్ళు గెలిచే బదులు వీ విల్ గివ్ ఇట్ టు ప్రశాంత్ కిషోర్. ఆయన రేపు మార్పు తీసుకొస్తాడో, ఆయన తీసుకొచ్చిన జన్సురాజ్ పార్టీలో వాళ్ళు ఒక పొలిటికల్ ఫోర్స్గా బీహార్లో వస్తారు, అది చాలా డౌట్ఫుల్. ఇక్కడ బీహార్ ఇస్ క్యాస్ట్ పాలిటిక్స్. యాదవ్లు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, కశ్యత్ ఈ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు, భూమిహార్స్, ఇదంతా చాలా మటుకు వీళ్ళ దగ్గర క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆడుకుంటుంది అనమాట బీహార్లో. దెన్ మైనారిటీస్, ముస్లిమ్స్. మీరు బీహార్లో సీమాంచల్ రీజన్లో చూస్తే ఓవైసీ వాళ్ళ పార్టీ 5 సీట్లు గెలిచారు అక్కడ. ఓకే, దట్స్ అ ముస్లిం స్ట్రాంగ్ హోల్డ్ బికాస్ బార్డర్ విత్ వెస్ట్ బెంగాల్, అక్కడ నుంచి జార్ఖండ్ నుంచి వస్తున్న అది అటువైపు నుంచి. సో ఇది ఈవెన్ బంకీపూర్లో 40,000 ఓట్లు ఉన్నాయి ముస్లిమ్స్.
అది ఎక్కడ పోయిందో తెలియదు. అది వస్తే ఆర్జేడీకి రావాలి ఉండే కదా, వాళ్ళు ప్రశాంత్ కిషోర్ కేసారా అది తెలియదు మనకి, ఎందుకంటే 37% ఓట్లు పడ్డది. అది ఎవరు వేసారో మనకు తెలియదు కదా. సో వెన్ ఓవరాల్ అనలైజ్ చేస్తే కూడా ఈవెన్ 40,000ది మీరు 37-40% తీసుకుంటే కూడా ఒక 20,000 ఓట్స్ ఎవరికో వెళ్ళింది. ఎవరికి వెళ్ళింది? డిడ్ ఇట్ గో టు ప్రశాంత్ కిషోర్ ఆర్ డిడ్ ఇట్ గో టు లాలూస్ పార్టీ? వాళ్ళ పార్టీకి వెళ్ళలేదు, అందుకే అంత ఓట్లు లాలూ పార్టీకి రాలేదు, ఆర్జేడీకి, ప్రశాంత్ కిషోర్కి వచ్చింది. సో ఈ ముస్లిం ఓట్స్ కూడా టాక్టికల్గా షిఫ్ట్ అయిందన్నమాట. ఎందుకంటే మీరు దాని తర్వాత చూసిన క్యాండిడేట్స్కి అసలు ఏ ఓట్లు రాలేదు, 1000 ఓట్లు కూడా రాలేదు, 200, 300, 400 ఓట్లు వచ్చినాయి. సో ఒక టాక్టికల్ షిఫ్ట్, ఫార్వర్డ్ క్యాస్ట్ ఒక టాక్టికల్ షిఫ్ట్. 40,000 చాలా చిన్న నంబర్ ముస్లిం ఓట్స్, ఎందుకంటే 1,00,000 ఉంటే మీరు చెప్పొచ్చు, ఓన్లీ 40,000 ఓట్లే ఉన్నాయి. దాంట్లో కూడా స్ప్లిట్ జరిగింది ఒకటి. సో దానికి మిసాబారిచి చెప్పిన దానికి ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. కావాలని చెప్పి బీజేపీ వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేసి మా పార్టీని బీహార్లో లేకుండా చేయడానికి చేసిన కుట్ర అని చెప్పి ఆమె అలెజ్ చేసి, చూడాలి అది నిజంగా జరిగిందో లేకుంటే ఇదిట ఆమె మైండ్లో ఒక కాన్స్పిరసీ థియరీ తీసుకొచ్చిందో తెలియదు. కానీ ఓవరాల్ లెసన్ బీజేపీకి ఒకటి ఏంటంటే, మోదీ గారి ఫోటో పెట్టి మీరు ఎప్పుడు ఎలక్షన్ కలవలేరు. లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ చూపించాల్సిందే. ఒక కార్పొరేటర్ ఎలక్షన్లో డ్రైనేజు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ఓకే వర్షం పడితే చెరువులు అయిపోతే రోడ్లు, మా ఇంటి లోపల నీళ్ళు వచ్చేస్తుంది, ఇట్లాంటి లోకల్ ఇష్యూస్ ఉంటుంది కార్పొరేటర్ లెవెల్లో. ఎమ్మెల్యే రాగానే కొంచెం పెద్ద సిమెంట్ రోడ్లు, దాని తర్వాత మా ఏరియాలో స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదు, కొంచెం అది పెంచాలి, నీళ్ళు రావట్లేదు కరెక్ట్గా, అది కొంచెం ట్యాంకులు కట్టాలి పెద్దది, అట్లాంటి రిజర్వాయర్స్ కట్టాలి, అది వస్తుందన్నమాట. ఎంపీ వచ్చేదాకా అది ఇట్ విల్ బి అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అది ఒక 6-7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కలుపుకొని అక్కడున్న థిమాటిక్ థింగ్స్ వస్తుంది అనమాట. ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటు, అక్కడ తీసుకురావాల్సిన ప్రాజెక్ట్స్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తీసుకురావాలంట. ఈ 3 సపరేట్ సెగ్మెంట్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఓటర్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు ఆ సెగ్మెంట్ మీద ఫోకస్ చేసి వెళ్ళాలి. బీజేపీ, కాంగ్రెస్ అందరు చేసిన తప్పు ఏంటంటే, వీళ్ళు ఎలక్షన్ ముందు వెళ్ళరు కాన్స్టిట్యున్సీకి. గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అసలు కనిపించాడు, ఏదో ఇనాగరేషన్ ఉంటే వస్తాడు కానీ అసలు లేకుంటే రాడు. చెంచాలను పంపిస్తాడు, కార్పొరేటర్స్ పంపిస్తాడు, కార్పొరేటర్ వాళ్ళ చెంచాలను పంపిస్తారు. మీ అంటికి ఎప్పుడు వస్తారు వీళ్ళు? ఎలక్షన్ కన్నా ముందు వస్తారు. అప్పుడు దాకా 5 సంవత్సరాలు కనిపించారు వీళ్ళు. ఇది అన్నిటికంటే పెద్ద ఫాల్ట్. ఇది బీజేపీ కూడా చేస్తున్న తప్పు. నేను ఎన్నోసార్లు కొంతమందికి నా ద్వారా అడుగుతారు, సురేష్ గారు ఇట్లా ఉంది అంటే కాన్స్టిట్యున్సీ సంగతి అంటే నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా కాన్స్టిట్యున్సీ మెడ్చల్ మల్కాజిగిరి, ఈట్ల రాజేందర్ వాళ్ళ వైఫ్కి చెప్పాను నేను ఒకసారి. ఆమెతో నేను ఒక క్యాంపెయిన్ ట్రిప్లో వెళ్ళాను అనమాట, ఇక్కడ కుక్కట్పల్లి వైపు. అప్పుడు చెప్పాను, మేడం ఈ కాన్స్టిట్యున్సీలో 38 లక్షల ఓటర్స్ ఉన్నారు, బోడుప్పల్ నుంచి కుక్కట్పల్లి దాకా. మీరు లుక్ అట్ ద జాగ్రఫీ ఆఫ్ దిస్ ప్లేస్. మీరు ఒక సంవత్సరం పాటు మీకు టైం ఇస్తే కూడా మీరు కవర్ చేయలేరు, అంత పెద్ద కాన్స్టిట్యున్సీ, ఇండియాస్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. అప్పుడు మీరు ఏం చేయాలి? యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ మీ దగ్గర ఉన్న అసెంబ్లీ లెవెల్లో ఉన్న క్యాండిడేట్స్, వాళ్ళు గెలవలేదులే, ఎవరు గెలవలేదు అసెంబ్లీలో ఆ ఏరియా నుంచి, కానీ వాళ్ళని మీరు పెట్టి వాళ్ళతో పని చేయించుకుంటే ఈ రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఈ కెన్ గో. అదర్వైజ్ ఆయన ఒక ఫంక్షన్కో, ఒక పెళ్లికో, లేకుంటే ఒక షాప్ ఇనాగ్రేషన్కో, దీనికి ఆయన పిలుస్తారు. కానీ మన అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మోస్ట్ కామన్లీ మిడిల్ క్లాస్ కంప్లైంట్ ఏంటంటే, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఓకే, అది నిర్మలా సీతారామన్ గారు ఇన్కమ్ ట్యాక్స్ పట్టించుకోరు. ఓకే, మాకు బెనిఫిట్స్ ఏం రాదు, పెట్రోల్ ప్రైసెస్ ఎక్కువైతే మాకు బెనిఫిట్స్ ఏమి ఉండదు, కరెంటు మాకు ఫ్రీ ఇయర్, ఉచితం ఇయర్, అక్కడ రైతులకు ఇస్తారు, 100 ఎకర్లు ఉన్న రైతులకు కూడా ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తారు, మాకేం లేదు. సో ఒక మిడిల్ క్లాస్, ఎందుకంటే ఒక సిటీ లాంటిలో దాంట్లో మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ టోటల్ ఓటర్స్ మీరు ఇప్పుడు చూస్తే, ఇప్పుడు తెలియదు మనకి ఫైనల్ కౌంట్ ఎంత వస్తుంది, కానీ మన టోటల్ స్టేట్లోని 1/4 ఓటర్స్ కన్నా ఎక్కువ హైదరాబాద్లో ఉండబోతున్నారు. హైదరాబాద్ అంటే విత్ ఇన్ హైదరాబాద్, సైబరాబాద్ అండ్ సికింద్రాబాద్, మెడ్చల్ మల్కాజిగిరి, సైబరాబాద్ అండ్ మిగతా సికింద్రాబాద్ అన్ని కలుపుకుంటే హైదరాబాద్ ఆల్సో. దీన్ని మీరు ఫోకస్ చేయకపోతే బంకీపూర్ రిజల్ట్ మళ్ళీ వస్తుంది. యూ హ్యావ్ టు మీట్ ద క్యాండిడేట్స్, క్యాండిడేట్స్ ప్రతి ఓటర్ దగ్గర వెళ్ళాల్సిందే, 6 నెలలకు ఒకసారైనా. అక్కడ మీరు కమ్యూనిటీ మీటింగ్స్ కానీ మిగతా దాన్ని పెట్టకుండా, అదే ప్రాబ్లం లాస్ట్ మినిట్లో క్యాండిడేట్కి టికెట్ ఇస్తే ఇదే జరుగుతుంది. ఇది మన దగ్గర కూడా జరిగింది, నేను పేర్లు తీసుకోను, కానీ బీజేపీతోని ఇక్కడ కూడా మా మల్కాజిగిరిలో జరిగింది ఇదే. దీనికన్నా ముందున్న అసెంబ్లీ సెగ్మెంట్లో లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చారు, ఆ క్యాండిడేట్ ఏం చేయలేకపోయారు. మీరు క్యాండిడేట్కి మినిమం 6 నెలలు టైం అని ఇవ్వాలి, ఎస్పెషలీ వన్ ద క్యాండిడేట్ ఇస్ నాట్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. కాంగ్రెస్ వాళ్ళు గెలిచారనుకోండి, బీజేపీ వాళ్ళు అండ్ బీఆర్ఎస్ వాళ్ళు
6 నెలల ముందే క్యాంపెయిన్ మొదలు పెట్టాలి. అది కాకుండా లాస్ట్ మినిట్లో వచ్చి చేయి ఊపేసి 2 పబ్లిక్ మీటింగ్లు పెట్టి మోదీ గారు వచ్చారు కదా, మోదీ గారు ఫోటో పెట్టేసాను మేము కలిసి ఇస్తాం. సారీ, మోదీ గారు ఎప్పుడు మీకు ఓటు తీసుకురాలేరు. అట్లా ఆల్వేస్ డోంట్ అజ్యూమ్ దట్. ఎప్పుడు మోదీ గారు మిమ్మల్ని గెలిపిస్తారని ఆ ఫాల్స్ నోషన్లో ఉండకూడదు. మీరేం చేస్తున్నారు? వాట్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్ అది? మీరు క్యాంపెయిన్ చేయండి, మీ పాజిటివ్స్ మీద క్యాంపెయిన్ చేయండి, పార్టీ గురించి చెప్పండి. మరి మోదీ గారు ఫోటో పెట్టి ఆయన అంటే మోదీ గారు మళ్ళీ అన్ని కాన్స్టిట్యున్సీ ఆయన ఎంపీ అయిపోతారు. మీరు అందుకున్నారు మళ్ళీ. ఇది పెద్ద ప్రాబ్లం. సో బంకీపూర్లో కూడా నితిన్ నబీన్ వస్తే గెలిచిస్తాం, కుక్క పిల్లిని పెట్టే కూడా బీజేపీ గెలిచిస్తారు. దట్ ఈస్ ద రాంగ్ నోషన్ అన్నమాట. అది జరిగింది. ఎనీవే కోర్స్ కరెక్షన్ చాలా టైం ఉంది. ఇన్ఫాక్ట్ నిన్ననే మోదీ గారు నితిన్ నబీన్తో నితీష్ కుమార్తో మీటింగ్ జరిపారు. పాసిబుల్ రివ్యూ చేసి ఉంటారు ఏం జరిగింది. దే వుడ్ హ్యాడ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఈ కారణంతో ఓడిపోయాం, కరెక్షన్ ఏం చేయాలో అని చెప్తారు దాని గురించి. కానీ బైపోల్లో ఓడిపోయిన దాంతో మోదీ గారు అయిపోయింది, సీజేపీ సీజేపీ వస్తే గుజరాత్లో ఏమైందండి? గుజరాత్లో ఓడిపోవాలి ఉండే కదా. సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దాట్. ప్యూర్లీ లోకల్ ఇష్యూస్ మీద జరిగింది. అక్కడున్న ముఖ్యమంత్రుల పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. క్యాండిడేట్ సెలెక్షన్ తప్పు జరిగింది. అదే మెయిన్ ప్రాబ్లం. బట్ ఇది మేజర్ కాన్స్టిట్యుయెన్సీ, అది కూడా బైపోల్ అయినప్పటికీ కూడా బీహార్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అండ్ సీఎం క్యాండిడేట్కి కూడా ఇది నెక్స్ట్ వ్యతిరేకత అనేది చూపించడానికి ఒక మెసేజ్ లాగా తీసుకోవాలి గవర్నమెంట్ అని కూడా ప్రశాంత్ కిషోర్ క్లెయిమ్ చేస్తున్నారు కదా సార్. ఈ గవర్నమెంట్ వచ్చి బీహార్లో కొన్ని నెలలు అవుతుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ జడ్జ్ చేయడానికి టైం కాలేదు. దీనికన్నా ముందు నితీష్ కుమార్ గారు ఉండే, ఇట్ వాజ్ జేడీఎస్ గవర్నమెంట్, జేడీయూ గవర్నమెంట్. జేడీయూ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు మెజర్ చేయాలి ఉండే. కొత్త సీఎం వచ్చారు, ఆయన ఒక రెండు సంవత్సరాల తర్వాత యూ కెన్ స్టార్ట్ మెజరింగ్ హిమ్. ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. ప్రాబ్లం ఏంటంటే బీహార్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్. నేను అదే రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. మీరు ఆ ఇష్యూ సార్ట్అవుట్ చేయకపోతే యూఆర్ జస్ట్ బ్రషింగ్ ఇట్ అండర్ ద కార్పెట్. మిగతా సిటీస్కి మిగతా స్టేట్కి వెళ్ళి పనిచేసే బదులు వాళ్ళకి అక్కడే ఉద్యోగం ఇప్పించండి. వాళ్ళు పెద్ద ఉద్యోగాలు అడగట్లేదు, వాళ్ళు ఏదో ఐటీ కంపెనీలు పెట్టమంటలేదు. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురండి బీహార్కి. ప్రధానమంత్రి గారు చాలా మటుకు శంకుస్థాపన చేశారు అప్పుడు చేసినప్పుడు, ఇమీడియట్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ ఆల్సో. అది ఒక లెవెల్కి తీసుకొచ్చి దాన్ని లాంచ్ చేయాలి. అప్పుడే బీహార్కి ఒక ప్రోగ్రెస్ వస్తుంది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా అప్పుడు కూడా గెలవచ్చు. బికాస్ హీ ఈజ్ షోయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. చూడండి, నేను ఒక బీహారీని, నేను ఎక్కడి దాకా వచ్చాను చూడండి, చదువుకున్నాను, కష్టపడి పనిచేశాను, దానికోసం ఇక్కడ దాకా వచ్చాను, మీరు కూడా చేయాలి. ఆ ఒక ప్యాషనేట్ ప్లీ అని తీసుకొచ్చారు ఈ క్యాంపెయిన్లో కూడా. కానీ దీనికన్నా ముందు ఎందుకు ఫ్లాప్ అయ్యారు, ఇప్పుడు ఎందుకు గెలిచారంటే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు దానికి. పాసిబ్లీ సింపతి వేవ్ ఉండొచ్చు, పాపం ఏం గెలవలేదు లాస్ట్ ఈసారైనా గెలిపిద్దామని చెప్పి గెలిపించుంటారు. రైట్ సార్. సో బీహారీస్ వేరే స్టేట్స్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడము, లేదంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్లకుండా బీహారీస్ విత్ ఇన్ బీహార్ ఉండి ఎంప్లాయ్మెంట్. అక్కడున్న అమ్మలు అంటున్నారు, అక్కడున్న వాళ్ళ మదర్స్ అంటున్నారు, ముझे डाटा नहीं चाहिए, मेरे को बेटा दे दो. రైట్ సార్. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.